హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ప్రీవియస్ వీడియో మనం ఏదైతే చేసామో క్వరీస్ రిలేటెడ్ టు కాగ్నిజెంట్ అని. సో ఆ వీడియోస్లో మీరు ప్రీవియస్గా మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్స్ నుంచి రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే ఆన్సర్ అయితే చేసాం. సో నేను ఆ వీడియోలోనే చెప్పా, ఆ వీడియో ఎండ్లో అయితే నెక్స్ట్ ఇలాగే ఒక వీడియో అయితే రిలేటెడ్ టు ఆన్ బోర్డింగ్ అండ్ ఇంటర్న్షిప్ గురించి అయితే ఒక క్వరీస్ వీడియో అయితే చేద్దాం, మీకున్న డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో అడగండి అనేసి. సో మీరైతే ఆ వీడియో కింద కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేశారు. దాంట్లో రిపీటెడ్‌గా వచ్చిన కామెంట్స్‌ని అయితే నేను పిక్ చేసి ఈ వీడియో దాని గురించి డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కానీ మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం కింద హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో వీటి రిలేటెడ్ డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లారిఫై అవుతుంది కాబట్టి హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. కమింగ్ టు ద క్వరీస్ విషయానికి వచ్చేస్తే, మీలో ఎక్కువ మంది రిపీట్ అడిగిన క్వశ్చన్ అయితే ఫస్ట్లో అయితే పెట్టా. ఇదేంట్రా అంటే, బ్రో వన్స్ మా ఇంటర్వ్యూ అయిపోయింది, సో దీని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత టైంలో మనం ఆన్ బోర్డ్ అవుతాం, సో వీటి మధ్య మనం ఏం చేయాలని అయితే అడిగారు. సి గైస్, మీరు పర్టికులర్ డేట్లో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ మీకు ఎప్పుడైతే సెలక్షన్ మెయిల్ వస్తుందో, మీరు క్లియర్ చేశారు ఇంటర్వ్యూని అనేసి, సో దాని తర్వాత మీకైతే ఎల్ఓఐ వస్తుంది. దాని తర్వాత ప్యారలల్గా సర్వే ఫామ్ ఫిలప్ చేయాలి. దీని తర్వాత ఎండ్లో మీకు ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుందిరా అంటే, మ్యాక్స్ మీకైతే 20 to 1 month లోపల అయితే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. బట్ ఒకవేళ మీరు కానీ ఆఫ్ క్యాంపస్ అయితే మీకు ఇంకొంచెం ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు ఈ డీలే. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను చూసేది ఏంట్రా అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఈ టైం పీరియడ్ని అయితే ఇంకా కాస్త ఎక్స్టెండ్ అయితే చేశారు. మేబీ వాళ్ళ ఫ్లో, ఈ హైరింగ్ ఫ్లో ఏదైతే ఉందో ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం హోల్డ్లో పెట్టడానికి అయితే ఇలా చేశారని అయితే నేనైతే అనుకుంటున్నా. బట్ మీరు కానీ ఒకవేళ ప్రీవియస్గా ఒక 1 month 2 months అయ్యింది కూడా ఇంకా రాలేదు అంటే మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఎందుకంటే వన్స్ మీకు కానీ ఈ మెయిల్స్ రావడం స్టార్ట్ అయితే మీరు జాయిన్ అయ్యే వరకు చాలా క్విక్గా అయితే కంప్లీట్ అయితే చేస్తారు. మీకు ఎక్కువ డీలే అయితే ఉండదు. సో అందుకే చెప్తున్నా, డిసప్పాయింట్ అయితే అవ్వకండి. వన్స్ మీరు ఆఫర్ లెటర్ దాకా వచ్చేసిన తర్వాత మీకు బీజీవీ స్టార్ట్ అయితే విత్ ఇన్ నో టైం మీరైతే జాయిన్ అయితే అయిపోతారు ట్రైనింగ్లో అయితే. సో అది వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేస్తే, రిలేటెడ్ టు సర్టిఫికేట్స్, మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవి అని అయితే అడిగారు. సో దీని గురించి నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశా, అదైతే మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తా, ఒకసారి చెక్ చేయండి. సో మీరు కానీ ఈ వీడియో చూస్తే మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి రిలేటెడ్ టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. బట్ ఇక్కడ క్విక్గా చెప్పాలి అంటే, మీకు కావాల్సిన మెయిన్ సర్టిఫికేట్స్ వచ్చేసి మీ మార్క్ షీట్స్. మీ మార్క్ షీట్స్ ఉంటే ఇక 60% అయితే క్లియర్ అయిపోద్ది. లైక్ మీ ప్రొవిజన్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఉంటే మాత్రం ఈజీగా అయితే అయిపోద్ది. లేదంటే మళ్ళీ దానికి సపరేట్గా ఇంకో సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో అదంతా ఎందుకు అనుకుంటే, మీ ప్రొవిజన్ సర్టిఫికేట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే సరిపోద్ది. అదైతే ఇక్కడ అప్లోడ్ చేస్తే సగం అయితే అయిపోద్ది. దీని తర్వాత మీ గవర్నమెంట్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఉంటాయి కాబట్టి అవైతే అంత అవసరం లేదు. బట్ దాంట్లో మీరు ఇంపార్టెంట్‌గా చెక్ చేసుకోవాల్సింది ఏంట్రా అంటే, మీ స్పెల్లింగ్స్ గానీ, మీ నేమ్‌లో ఉన్న ఆర్డర్ ఇవైతే ఇంపార్టెంట్. ఇవైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే లైక్ పాన్ కార్డ్‌లో ఒక డిఫరెంట్ ఆర్డర్‌లో ఉంటుంది. ఆధార్‌లో ఇంకో డిఫరెంట్ ఆర్డర్‌లో ఉంటుంది. ఇలా గాకుండా ఒకే ఆర్డర్‌ని స్పెల్లింగ్ మ్యాచ్, ఐ మీన్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా అయితే చూసుకోండి. ఒకవేళ ఏదైనా డిఫరెంట్‌గా అనిపిస్తే మాత్రం మీకు ఇంకా టైం ఉంది కాబట్టి, ఇప్పుడు ఎవరైతే ఇంకా ఆన్ బోర్డింగ్ అవ్వలేదో మీరైతే అప్డేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ మీరు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఇష్యూ అవ్వకుండా ఉంటుంది. సో ఈ క్వెషన్ అయితే మీకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వెషన్‌కి అయితే మూవ్ అవుదాం. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ విషయానికొచ్చేస్తే, మనకి బ్రో ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మనకి ఎన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ వాటిని క్లియర్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయని అయితే అడిగారు. సీ గైస్, మనకి ట్రైనింగ్‌లో ఉండేవే 2 ఇంటర్వ్యూస్. ఒకటొచ్చి ఇంట్రిమ్ అండ్ ఇంకోటొచ్చి ఫైనల్ ఎవాల్యుయేషన్. ఇంట్రిమ్‌కైతే మనకి ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్‌షిప్‌లో మీరు ఎంతవరకు నేర్చుకున్నారో అని చెక్ చేయడం కోసం మాత్రమే. బట్ ఇక్కడ గ్రీన్ వస్తే బెటర్. అట్‌లీస్ట్ యాంబర్ అయినా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్ మీకు ఫైనల్ ఎవాల్యుయేషన్‌లో అయితే 2 ఛాన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్‌లీ. థర్డ్ ఛాన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది గానీ, ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ మీ ట్రైనర్ అని అయితే చెప్పొచ్చు. ఒకవేళ మీ ట్రైనర్ గాని మీకు సపోర్టివ్‌గా ఉంటే థర్డ్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇట్స్ రియల్లీ రేర్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఫస్ట్ ఛాన్స్‌లో క్లియర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. లేదంటే సెకండ్ ఛాన్స్‌లో అయితే క్లియర్ చేయాలి గానీ, థర్డ్ ఛాన్స్ కూడా ఉంటుంది కదా అని వెయిట్ చేస్తే కొన్ని కొన్ని సార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మందికైతే చూసాను నేను థర్డ్ ఛాన్స్ రావడం. సో ఫస్ట్ ఛాన్స్‌లో క్లియర్ చేయడమే బెటర్. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ విషయానికొచ్చేస్తే, రిలేటెడ్ టు ట్రైనింగ్‌లో మనం చేసే ప్రాజెక్ట్.
దీనికి ఏం క్వశ్చన్ అడిగారా అంటే, బ్రో మేము ట్రైనింగ్‌లో మా ఓన్‌గా ప్రాజెక్ట్ చూస్ చేసుకునే స్కోప్ ఉంటుందా? లైక్ మా క్లస్టర్ ఏదైతే ఉందో ప్రీవియస్‌గా ఆ క్లస్టర్‌లో మాకు మంచి నాలెడ్జ్ ఉంది. వాటి మీద కొన్ని ప్రాజెక్ట్స్ చేసాం. దాన్ని ఎలాబొరేట్ చేసి ఇక్కడ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారని అయితే అడిగారు. ఈ క్వశ్చన్ చూసాక నాకే క్రేజీగా వచ్చింది. అసలు ఇలా ఎలారా మీకు థాట్స్ వస్తాయనేసి. బట్ గైస్ ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ అవర్ ట్రైనర్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే మన ట్రైనరే మనకైతే కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్రాజెక్ట్స్ ఐడియాస్ అయితే ఇచ్చేస్తారు. దీంట్లో నుంచి పిక్ చేసుకోండి అనేసి. సో వాళ్ళైతే మాక్సిమం మన ఓన్‌గా చేయడానికైతే అలో అయితే చేయరు. బట్ ఇఫ్ యువర్ ట్రైనర్ మీకు అలో చేశారంటే మీరు డెఫినెట్‌లీ అయితే చేయొచ్చు. బట్ దట్స్ ఎ రియల్లీ గుడ్ కామెంట్. అందుకే నేను ఈ కామెంట్‌ని అయితే ఈ వీడియో అయితే పిక్ చేసి దీనికైతే చెప్తున్నా. సో మీకైతే హోప్‌ఫుల్లీ ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే దొరికిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వెషన్‌కి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి జెన్‌సీ నుంచి జెన్‌సీ నెక్స్ట్ కన్వర్షన్ ఎలా చేసుకోవాలి? పాసిబుల్ అవుతుందా? అని అయితే అడిగారు. సో దీని గురించి అయితే నెక్స్ట్ ఒక డీటెయిల్ వీడియో అయితే చేద్దాము. దాంట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటికే ఈ వీడియో 7 మినిట్స్ ప్లస్ అయితే అయిపోయింది. టాపిక్‌ని దీంట్లో యాడ్ చేస్తే అది చాలా లాగ్ అయిపోద్ది. 15 మినిట్స్ పైన అయిపోతుంది. మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి నెక్స్ట్ దాని గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేద్దాం. దాంట్లో అయితే డిస్కస్ చేద్దాం. మీకు కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో హోప్‌ఫుల్లీ ఈ వీడియోలో ఆన్సర్ చేసిన క్వెషన్స్ మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అవుతాయని అనుకుంటున్నా. నెక్స్ట్ మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. దానికైతే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కైతే రిప్లై అయితే ఇస్తా. అండ్ విత్ దట్ నోట్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గైస్ మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అయ్యి ఉంటుంది. సో సిమిలర్‌గా మీకు ఇలాగే 2 వీడియోస్ అయితే స్క్రీన్ మీద డిస్‌ప్లే అయితే చేస్తున్నా రిలేటెడ్ టు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ కాగ్నిజెంట్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది అనేసి. సో మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చెక్‌ఔట్ చేయండి. సిమిలర్‌గా దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.